హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఇన్స్పెక్టర్ జెండే ఇదొక క్రైమ్ కామెడీ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది, కానీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి తెలుగులో వింటే ఎక్కువగా నవ్వు రాదు. సో లిటిల్ బిట్ మీకు హిందీ వచ్చి అనుకున్నా సరే హిందీలోనే చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ అంటే 1 hour 50 minutes ఉంటుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది మన ఓం రౌత్. నిన్న నైట్ ఈ మూవీ కంప్లీట్ చేశా. సో డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యున్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హైప్ కూడా ఇస్తే మన వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్. వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ మన హీరోకి ఒక కేసు ఇస్తారు. అదేంటంటే, ఒక దొంగ తీహార్ జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆ దొంగని పట్టుకోవాలి. ఆ కేసుని మన హీరోకి ఎందుకు ఇస్తారంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ సేమ్ అదే దొంగని మన హీరో పట్టుకొని జైల్లో వేస్తాడు. సో మళ్ళీ మన హీరోకి ఆ కేసుని ఇస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, ఆ దొంగని ఈసారి పట్టుకోగలిగాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే నచ్చింది మామ. క్రైమ్ కామెడీ నా ఫేవరెట్ జానర్. ఇందులో కామెడీ నార్మల్ మూవీస్ లో ఉన్నట్లు అస్సలు ఉండదు. ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది గైస్. లైక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టర్స్ చేసే బాడీ మూవ్మెంట్స్ తో ఆ డైలాగ్స్ చెప్తుంటే నవ్వు రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. మనోజ్ బాజ్పేయి అయితే ఇలాంటి రోల్స్ లో భలే సెట్ అవుతాడు. అండ్ విలన్ గా చేసింది ఎవరంటే, మన కుబేరా మూవీలో ఆ రిచ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయనే. ఇందులో ఆయన చాలా బాగా చేశాడు గైస్. అందరు క్యారెక్టర్స్ చాలా కామిక్ వేలోనే ఉంటాయి. ఇదొక రెట్రో కైండ్ ఆఫ్ క్రైమ్ కామెడీ. మూవీ 1980s లో జరుగుతుంది. కొన్ని మంచి చేస్ సీన్స్ ఉన్నాయి, కొన్ని మంచి హిలేరియస్ బ్లాగ్స్ ఉన్నాయి. రెట్రో కైండ్ ఆఫ్ బీజిఎం ఉంటుంది. మోస్ట్లీ లొకేషన్స్ అని రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు కాబట్టి ఈ మూవీకి ఒక ఒరిజినాలిటీ వచ్చింది గైస్. డెఫినెట్లీ క్రైమ్ కామెడీ మూవీస్ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. యాక్షన్ మూవీస్ లేదా హారర్ మూవీస్ చూసి బోర్ కొట్టేస్తుంటే ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి. మస్ట్ వాచ్, సూపర్ మూవీ అని చెప్పట్లేదు. కొన్ని సీన్స్ లో అయితే డెఫినెట్లీ నవ్వు తెప్పిస్తుంది. అడల్ట్ కంటెంట్ ఉంది, సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ హిలేరియస్ ఎంటర్టైనర్. సో ఇది గైస్ ఇన్స్పెక్టర్ జెండే మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.